స్టార్ట్ కాదు. ఆ హీరోకి అదేదో మతిమరుపు జబ్బు. అలాగా ఆ. తర్వాత సార్ విలన్ ఫోటో తీసిన హీరో విసర్జిత్తు విలన్ పేరును తన ఒంటి మీద టాటూ వేసుకున్నాడు. టాటూ వేసుకున్నాడా? అదేదో పేపర్ మీద రాసుకోవచ్చు కదా, ఒంటి మీద ఎందుకు? లాజికల్ రైట్ చేయకు, చెప్పింది రాసుకో. సార్ ఆ మీరు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది, ఇది ఆల్రెడీ తెలుగులో వచ్చింది కదా సార్, గజనీ సినిమా. అవునా? అవును సార్. అంటే నా బ్రెయిన్ లో ఉన్నదాన్ని వాడు కాపీ కొట్టేశాడనమాట. నీదో బ్రెయిన్ మళ్ళీ దాన్ని కాపీ కొట్టడం. అయితే ఒక పని చేద్దాం, చెప్పండి సార్. ఈ కథని హాలీవుడ్ లో తెద్దాం. ఇంకేం కాదు, ఇది ఆల్రెడీ అక్కడ వచ్చిందే. ఏది? వాళ్ళు కూడా నన్ను కాపీ కొట్టేశారనమాట. కదరా. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోవాలంటే వెంటనే మందు కొట్టాలి. అరే అభి దాసు వెళ్ళిపోయాడు. ఎందుకు దాసు? రాత్రి స్టార్ మూవీస్ లో సినిమాలు చూడడం, పొద్దున్నే వచ్చి వాడి సొంత కథలా బిల్డప్ ఇచ్చేయడం. సెత్తన డాష్ గాడు. అది దాసు, డాష్ అంటే మీనింగ్ ఏంటి? అది నీ శక్తి సామర్థ్యం. నీ నోటికొచ్చినన్ని బూతులు ఆ డాష్ లో ఫిలప్ చేసుకోవచ్చు. సార్ ఈసారి కూడా మీరు వెళ్ళలేదా? మరి ఇందాక బూటు చప్పుళ్ళు నేనే సరదాగా చేశాను. ఇది అన్యాయం, మోసం, తొండి. లేకపోతే నేను వెళ్ళిపోయారని పిచ్చి పిచ్చిగా వాగుతావా? అబ్బాయి అదేం కాదు సార్. సార్ వీళ్ళందరూ నన్ను తిరిగిచ్చారు కానీ నిజానికి వీళ్ళందరూ పెద్ద ఫ్రాడ్ సార్. ఆ మాస్టర్జీ గారు వీళ్ళందరూ కలిసి ఆ బాచిగాడి తోటి మ్యాచ్ ఆడుతున్నారని పెద్ద డౌట్ సార్. ఈ అభిగాడే ఆ ఆటకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అర్థమైంది సార్. వీళ్ళను కూడా ఏమీ అనకూడదు అనమాట. సార్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అంటే ఇప్పుడు ఇచ్చిన స్ట్రోక్ నీదే, అందుకే అంత స్ట్రాంగ్ గా ఉంది. చాలు ఇంకెళ్ళు. అరే నందు రాకి, నన్ను నా సెల్లో వదిలిపెట్టరా. స్ట్రైట్ గా వెళ్ళి వస్తది. కాలెత్తు. అలాగా, థాంక్స్. అనియా రే ఏంట్రా? మీ చెల్లెలు వచ్చింది. నా చెల్లెలా? అవునమ్మా, ఆ ఫోటో చూస్తూ రోజు మీ అన్నయ్య చిన్నపిల్లల గొక్కబట్టి ఎడుతుంటాడమ్మా. రాజీ, చెల్లెమ్మా, 100% నువ్వే నా చెల్లి రాజీవ్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ముందు మనం చిన్నప్పుడు పాడుకున్నామే ఆ పాట పాడమ్మా. పాట పాడమ్మా. దొరికింది. పాడమ్మా, పాడు. పెద్దవాడివి కదన్నయ్య, ముందు నువ్వు పాడు. ఏం పాడతాడు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఈడి పాట ఏ స్కూల్ బయట పాడినా ఒక్క చెల్లెలేం కర్మ, 100 మంది చెల్లెలు తిరిగి పాడతారు యూనిఫారంలో. ఎదవ బిల్డప్ ఈడు యాదోనికి భారత్లో పాట పాడినట్టు. ఇప్పుడు నువ్వు పాడు. Up above the world so high, like a diamond in the sky. కరెక్ట్ 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 గా ఈ పాటే. చెల్లమ్మా, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసమ్మా? ఎవరో అభి అంట ఫేస్బుక్ లో నీ గురించి స్టేటస్ పెడితే ఫాలో అయ్యి ఇలా వచ్చాను. అలాగా, థ్యాంక్ యూ అభి. పర్లేదన్నా. ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా? ఆ రోజు గుళ్ళో కొబ్బరి చిప్పలు కని నువ్వు వెళ్ళిన తర్వాత అన్నయ్య అన్నయ్య అని వెతుక్కుంటూ తప్పిపోయిన నన్ను మిషనరీ మదర్స్ పెంచి పెద్ద చేశారు. నన్ను క్షమించమ్మా. ఇట్స్ ఓకే బ్రో. అన్నట్టు చూస్తే నీకు పెళ్ళైనట్టుంది. బావగారు ఏం చేస్తారు? అది అది చెప్పమ్మా. అదే ఆయన. చెప్పమ్మా. ఏంటి చెప్పేది? ఒక ఆడది తన భర్త గురించి చెప్పుకోలేని అసహాయ స్థితిలో ఉంది అనంటే తను ఏ పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. డైలాగుల్లో డ్రామా బాగానే ఉంది,
కానీ వాయిస్లోనే రొమాన్స్ కొడుతుంది డబ్బా. అబ్బా ఎంత కాలమైంది కృష్ణ నిన్ను చూసి. మాస్టర్జీ మాస్టర్జీ అంతే. ఇలాంటి సెన్సిటివ్ విషయాలు విని తట్టుకోలేక ఇలాగే 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 రియాక్ట్ అవుతుంటారు. అలాగా ఆ, చెప్పమ్మా, అసలు బావగారు ఎవరు? యాక్చువల్లీ మీ బావగారు చాలా దుర్మార్గుడు మాస్టర్. సీన్ నాకు చెప్పేశావు కదా, డైలాగ్ నాకు అది కాదు. చెస్. ముందు వెనక ఎవరూ లేరని తెలిసి ప్రేమించినట్టుగా నటించి పెళ్లి చేసుకున్నాడు మాస్టర్. అంతేకాదు ప్రతిరోజు ప్రత్యక్ష నరకం చూపించాడు. వాడొక పెద్ద సాడిస్ట్. సిగరెట్లతో కాల్చడం, తాగొచ్చి కొట్టడం, వాడు పెట్టని చిత్రహింస లేదు కదా. చెప్పమ్మా, ఇదంతా నిజమా? అంటే అన్న, నా ఉద్దేశం ఏంటంటే ఇన్నేళ్ల తర్వాత నీ చెల్లెలు దొరికింది కదన్నా. ఒకవేళ తన భర్తే నీ కేసులో సాక్షి అని తెలిస్తే నీ చెల్లెల సంతోషం కోసం తనను వదిలేస్తావు కదన్నా? లేదా ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నా బంగారు తల్లిని ఇంత టార్చర్ చేసిన వాణ్ణి అసలు టార్చర్కి మీనింగ్ ఏంటో చూపించి చంపుతా. అయినా నా చెల్లెలు దొరికిన సంతోష సమయంలో వాడి గురించి ఇప్పుడెందుకు? రాయ్ అన్నా నా చెల్లెం వచ్చిన సందర్భంలో జైల్లో ఉన్న ఖైదీలందరికీ స్వీట్లు పంచాలి. అలాగేనా? రండి. పదన్నా, నేను కూడా వస్తా నీతో. వీడు రాక్షసుల్లా ఉన్నాడేంటి? అందుకే చెల్లెల సెంటిమెంట్ని వాడుకొని తన భర్తే సాక్షి అని చెప్పి ఓ మంచి భర్తగా ఈయన్ని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. ఈలోగా సొంత డైలాగ్ చెప్పి సీన్ కంపు చేసి సడన్ గా ఈ క్యారెక్టర్ ఎంటర్ చేస్తావని నాకేం తెలుసు. కన్ఫ్యూజ్ అయి డైలాగులు మారిపోయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం గ్యారంటీ, వాడు కన్ఫర్మ్డ్ గా నన్ను చంపేస్తాడు. రాధా, చచ్చేలోగా ఈ 4 రోజులన్నా నా సొంత వాళ్ళతో హ్యాపీగా ఉంటాను. నేను బయటకు వెళ్ళడానికి ఏదైనా ఏర్పాటు చేయరా నాయన. ఒకసారి అటు తిరుగు, నువ్వు ఇటు తిరుగు. దీని వెనక ఇంత స్టోరీ ఉండదా? మీరే పెద్ద మనసు చేసుకుని చెప్పండి సార్. మగాడన్నవాడు ఎవడన్నా మీ ఆవిడ మీద ఆ ఉద్దేశంతో వస్తాడా? మన సిఐ గారే కదా ఆయన ఇంట్లో దొంగతనం చేస్తే 2-3 కేసులు పెట్టి జైలుకు పంపకపోతాడా అని వచ్చాం. దిస్ ఈస్ ట్రూ. కరెక్టేలే. నేనెంత అందగానైనా కిందనే కదరా పైన గుడుకా. కట్టుకున్నోని గనక తట్టుకుంటున్నాను గాని ఆ ఎవరు కాపురం చేశారు చెప్పు. అందుకే సార్ మా మీద వేసిన కేసులు విత్డ్రా చేసుకుంటే ఊరికే గోకాకు గోకి గోకి ఇంత దూరం తెచ్చినావు. సర్లే విత్డ్రా చేసుకుంటానులే భారీ. నెల రోజులు బెయిల్ ఇప్పించేసరికి ఏదో సాధించాను అనుకుంటున్నా. అది కదా బాచి, ఈ కేసు పూర్తిగా కొట్టేసేటట్టు. కంగ్రాట్స్ అన్న. కోర్టు నా కేసు కొట్టేలేదురా. బెయిల్ పేపర్స్ నా మొహాన్ని కొట్టి 4 రోజులు స్టేషన్కి వచ్చి రోజు సంతకం పెట్టమని చేతనా. ఎక్కడికన్నా ఫామ్ హౌస్కేనా? కాదు, నా చెల్లెలింటి. కనీసం ఈ 4 రోజులైనా హ్యాపీగా తనతో కలిసి ఉంటాను. సెటిల్మెంట్లు దందాలంటూ నన్ను డిస్టర్బ్ చేయకండి. హలో, ఏమైపోయావు జోజో? సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది, అసలు కనపడలేదు కొన్ని రోజుల నుంచి. ఇది నా క్వశ్చన్ పేపర్ నాకే ఇవ్వకరా. అవునరా రే, నువ్వేమన్నా కొట్టుకుంటే నాకు అది చెప్పుకో. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి కబడ్డీ ఆడుకున్నారా. సావిత్రిని మీ గురించి అడిగితే మ్యాప్లో లేని కంట్రీ పేరు చెప్పి మీరు అక్కడికి వెళ్ళారని చెప్పింది. నమ్మశక్యం కాకపోయినా నమ్మాను. కొన్నాళ్ళు బయట తిరగకుండా ఉండు, వాళ్ళకి కనబడ్డాం అనుకోని తోలు తీసేస్తారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మేము చేస్తున్నది అదే. నువ్వు జాగ్రత్తగా ఉండు. డార్లింగ్, నా కోసం వద్దు. నువ్వు లావైపోయినా పర్వాలేదు, ఈ ఒక్కటే నా కోసం తినాల్సింది. ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? చెల్లెమ్మా, అన్నయ్య, నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నీ వల్లేనమ్మా. నా వల్ల? అవునమ్మా, నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చావు, నాకు బెయిల్ వచ్చింది. ఓహో, బెయిల్ మీద బయటకు వచ్చావా? అవును మాస్టర్జీ, మీరంతా నా చెల్లెలింట్లో. బాచి, నీ మనిషి మా మనిషి కాదా? ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఈ సమాజం కాకుల్లాగా పొడవదా? అందుకని ఆవిడికి తోడుగా ఉందామని మేమంతా ఇక్కడ. థ్యాంక్ యూ మాస్టర్జీ,
చెల్లెమ్మ ఈ రోజు నుంచి నేను ఒక్కడనే కాదు మాస్టర్జీ కూడా నీకు అన్నయ్యే. నీకు తోడు లేకుండా ఉంటే వీళ్ళందరూ వచ్చారంటున్నారు. పని వాళ్ళు ఎవరు లేరా? లేరు, అందుకేగా మేమంతా ఇక్కడ ఉన్నది. అందరికి కాఫీ తెచ్చాను. పని వాళ్ళు ఎవరు లేరన్నారు.